హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించే వర్క్ ఎలాంటిదంటే మన రైస్ మిల్ పైన బొద్దు నుండి వాటర్ లీకేజ్ అవుతూ ఉంటే సో దీనికి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇది ఏంటంటే చాలా వరకు ఓల్డ్ షీట్ అంతా తీసేయడం జరుగుతుంది, అందులో ఒక లీకేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సో ఇది తీసేసిన తర్వాత మేము దాన్ని మంచిగా రిమూవ్ చేసేసి క్లీన్ చేసేసిన తర్వాత దానికి ఎలా ప్రాసెస్లో నేను వర్క్ చేపించుతున్నానో మీకు వీడియోలో లైవ్లో పెడుతున్నాను, చూడండి. మా ఛానల్ మీరు ఫస్ట్ సారి చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి అంతా ముద్దలు పట్టేసుకున్నది. దాన్ని పాపడ మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాతనే మళ్ళీ మేము డాంబర్ వేసేసి తర్వాత షీట్ అంత వేసాము. చూడండి బ్రహ్మాండంగా వచ్చేసింది. పెద్ద రైస్ మిల్ అండి ఇది. అది షీటు అందులోకి వెళ్ళి అంటే ఇది సైడ్ వాల్ నుండి మొత్తం లీకేజ్ అవుతూ ఉంటే షీటు 2 mm థిక్నెస్తో వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మా వర్క్ ఇలా ఉంటుంది. మా టీంతో వచ్చి మేము వర్క్ చేయడానికి ముందుకు వస్తాము. ఎక్కడ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి, మా టీంతో వచ్చి వర్క్ చేస్తూ ఉంటాము. అలాగే బిల్డింగ్ పైన కూడా స్లాబ్ లీకేజ్ ఉన్నా కూడా చెప్పండి. బిల్డింగ్ పైన స్లాబ్ లీకేజ్ అయినా, బాత్రూమ్స్ లీకేజ్ అయినా, ఎవ్రీథింగ్ ఎలాంటి వర్క్ అయినా కూడా మేము చేయించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే ఫాలో కాండి, ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి, మీకు లైవ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వీడియో మీకు తీయడం జరుగుతుంది. తీసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.